హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు Siva ట్యుటోరియల్స్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే వెబ్ టెక్నాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఏఎన్యు యూనివర్సిటీలో 6th సెమిస్టర్ బీఎస్సీ కంప్యూటర్స్ వాళ్ళకున్న ఎగ్జామ్ పేపర్. సో ఇదేంటంటే నేను యూనివర్సిటీ సైట్లో ఇచ్చిన ఇంపార్టెంట్ లిస్ట్ ప్లస్ అదేవిధంగా మోడల్ పేపర్స్, ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ వీటన్నిటిని రీసెర్చ్ చేసి ఈ క్వశ్చన్స్ అనేది రాశాను. సో చూద్దాం మనకి ఏంటంటే యాక్చువల్గా ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండేది అంటే మనకి 8 క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు. 8 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ రాయాలి. సో 5 × 15 మనకు వచ్చేసరికి 75 పేపర్. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మనకి ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ అనేది మార్చేశారు. సో అది ఎలా ఉందంటే 10 క్వశ్చన్స్ ఇస్తారు. సో ఒక్కొక్క యూనిట్ నుంచి మనకి ఏంటంటే 2 క్వశ్చన్స్ వస్తాయి. సో మాక్సిమం లాస్ట్ ఇయర్ జరిగిన ఎగ్జామ్ పేపర్లో మనకి 2 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఏం జరుగుతుందంటే మొత్తం మనం 3 యూనిట్స్ చదివితే 3 × 2 6 క్వశ్చన్స్ వచ్చేసాయి. మనం రాయాల్సింది 5 క్వశ్చన్స్. సో 3 యూనిట్స్ చదివితే మనకి ఏంటంటే మాక్సిమం 5 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేస్తాం. సో మనకి ఏంటంటే యాక్చువల్గా 5 యూనిట్స్ లో నుంచి ఒక్కొక్క యూనిట్ లో 2 క్వశ్చన్స్ చొప్పున 10 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇప్పుడు నేను చెప్పే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో నుంచే మాక్సిమం ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ లో కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఏంటో ఇక్కడ చూద్దాం. చూడండి, యూనిట్ 1 వచ్చేసరికి మనకి 2 పార్ట్స్ గా డివైడ్ అయింది. పార్ట్ 1, పార్ట్ 2. సో టోటల్ గా వచ్చేసరికి ఇక్కడ చూడండి 6 క్వశ్చన్స్, ఇక్కడ వచ్చేసరికి 4 క్వశ్చన్స్, మొత్తం 10 క్వశ్చన్స్ ఇచ్చాను. సో 10 క్వశ్చన్స్ లో నుంచే మాక్సిమం మనకి 2 క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్ లో వస్తాయి. సో అవేంటి అనేది చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఫీచర్స్ ఆఫ్ HTML. సో HTML ఫీచర్స్ ఏంటో అడుగుతున్నారు. అదే విధంగా ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ HTML అని కూడా మనల్ని ఎగ్జామ్ లో అడుగుతారు. సో ఈ 2 క్వశ్చన్స్ కలిపి అడుగుతారు, ఎందుకంటే ఇది 2 చిన్న చిన్న క్వశ్చన్స్ కాబట్టి 2 కంబైన్ చేసి అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ అదే విధంగా చూడండి, ఫార్మేటింగ్ ట్యాగ్స్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్, సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని మనం ఫార్మేట్ టెక్స్ట్ అని కూడా అడుగుతూ ఉంటారు. సో తర్వాత వచ్చేసరికి చూడండి హైపర్ లింక్స్ అండ్ డిఫరెంట్ వేస్. అంటే హైపర్ లింక్స్ అంటే ఏంటి, హైపర్ లింక్స్ అనేవి మనం ఎన్ని వేస్ లో మనం యూజ్ చేసుకుంటాము. సో ఇమేజ్ ని క్లిక్ చేస్తే వస్తుంది, టెక్స్ట్ ని క్లిక్ చేస్తే వస్తుంది, నెక్స్ట్ అదేవిధంగా మెయిల్ ఐడిని క్లిక్ చేస్తే వస్తుంది. సో ఇలాగా డిఫరెంట్ వేస్ ఉంటాయి. సో ఆ వేస్ గురించి మనం ఇక్కడ అడుగుతారు. నెక్స్ట్ అదేవిధంగా లిస్ట్ అండ్ లిస్ట్ టైప్. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ప్రయారిటీ 1, ఇది కూడా ప్రయారిటీ 1. సో ఈ క్వశ్చన్ మాక్సిమం ప్రతి ఒక్క ఎగ్జామ్ పేపర్ లో వస్తానే ఉంది. నెక్స్ట్ అదేవిధంగా టేబుల్ క్రియేషన్, టేబుల్ ని ఎలా క్రియేట్ చేస్తాము, అదేవిధంగా దాని యొక్క టెక్నిక్స్, ఏమేమి ట్యాగ్స్ యూజ్ చేస్తామని క్వశ్చన్. నెక్స్ట్ అదే చూడండి, హౌ టు యూజ్ ఇమేజెస్ ఇన్ HTML పేజ్. HTML పేజ్ లో ఇమేజ్ ని మనం ఎలా తీసుకొని వస్తాము అని ఈ క్వశ్చన్ అడిగారు. సో ఇది 6 క్వశ్చన్స్. 6 క్వశ్చన్స్ లో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఈ 2 క్వశ్చన్స్. ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా చూడండి, ఈ పార్ట్ 2 లో వచ్చేసరికి ఏంటంటే మనకి మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ ఇన్ HTML అని అడుగుతున్నాడు. సో ఇది మనకి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ప్రయారిటీ 1 ఈ క్వశ్చన్ కి. నెక్స్ట్ అదే విధంగా ఫ్రేమ్స్, వాట్ ఈజ్ ఏ ఫ్రేమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద హౌ టు క్రియేట్ ఏ ఫ్రేమ్ అని అడుగుతూ ఉంటారు. సో ఫ్రేమ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ అదే విధంగా చూడండి ఫార్మ్స్. సో ఫామ్ అంటే ఏంటి, హౌ టు క్రియేట్ ఏ ఫామ్. సో దాని గురించి HTML ప్రోగ్రామ్ అనేది కూడా రాయమని అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ అదే విధంగా డాక్యుమెంట్ హెడర్ అనే క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. సో ఓవరాల్ గా మనకి ఈ యొక్క 6, ఈ యొక్క 4, 10 క్వశ్చన్స్. 10 క్వశ్చన్స్ లో 2 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే వచ్చే అంటే ఎగ్జామ్ లో రావడానికి ఎక్కువగా మనకి పాసిబిలిటీ ఉన్న క్వశ్చన్స్ ఇక్కడ ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా యూనిట్ 2 లో వచ్చేసరికి మనకి ఏంటంటే 7 క్వశ్చన్స్ ఇచ్చారు. సో 7 క్వశ్చన్స్ ఏమేంటంటే చూడండి, వాట్ ఆర్ CSS అంటే CSS అంటే ఏంటి, వాట్ ఈస్ CSS అని. అదే విధంగా ఏంటంటే మనకి హౌ టు డిఫైన్ యువర్ ఓన్ స్టైల్ ఇన్ CSS అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటారు. సో అవి ఎలా క్రియేట్ చేస్తాము మన ఓన్ గా స్టైల్ అనేది అని అడిగారు. నెక్స్ట్ ఇక్కడ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ ఇన్ CSS. ఇది వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇది ప్రయారిటీ 1 ఇచ్చాను. నెక్స్ట్ అదే విధంగా చూడండి హౌ టు ఫార్మేట్ బ్లాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా CSS టైప్స్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ప్రయారిటీ 1. ఓకేనా. తర్వాత వచ్చేసరికి లేయర్స్. లాస్ట్ ఇయర్ అంటే ఇక్కడ మన బీకామ్ పేపర్ లో కూడా మనకి ఫిఫ్త్ సెమిస్టర్ లో బీకామ్ పేపర్ లో ఉంది. దాంట్లో మనకి లిస్ట్ గురించి, స్ట్రక్చర్ గురించి ఎగ్జామ్ పేపర్ లో క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ అదే విధంగా చూడండి ఇక్కడ లేయర్స్ గురించి, నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ గురించి, అదే విధంగా CSS టైప్స్ గురించి మనకి క్వశ్చన్స్ అడిగారు. సో ఈ 3 క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో రాయాలి, అదేవిధంగా లేయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. CSS టైప్స్ కూడా చాలా ఇంపార్టెంట్.
ఓకేనా. సో దీంట్లో వచ్చేసరికి మనకు ఓవరాల్ గా 4 క్వశ్చన్స్ వచ్చేసాయి. నెక్స్ట్ అండి స్టైల్ వర్సెస్ ఫార్మేటింగ్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంటుంది. సో అది కూడా చూడండి. సో 7 క్వశ్చన్స్ లో నేను మళ్ళీ ప్రయారిటీ 1 2 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ ఇచ్చాను. నెక్స్ట్ అండి యూనిట్ 3, ఇది చాలా పెద్ద యూనిట్, ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి దీంట్లో. సో మీరు యూనిట్ 3 అనేది మనకు వద్దనుకుంటే 4 లో తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, 5 లో తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. సో యూనిట్ 3 లో చూడండి మనకి ఏంటంటే వాట్ ఈజ్ జావా స్క్రిప్ట్ అండ్ బెనిఫిట్స్ అండ్ ప్రాబ్లమ్స్, అంటే మెరిట్స్ డిమెరిట్స్ అంటారు కదా, సో అది. ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా వేరియబుల్స్ ఇన్ జేఎస్, అంటే జావా స్క్రిప్ట్ లో వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి. నెక్స్ట్ అదే విధంగా డేటా టైప్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ ఉంది స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్, ఇది వచ్చేసరికి ప్రయారిటీ 1. యాక్చువల్ గా ఏంటంటే చూడండి ఇక్కడ పైన ఇచ్చిన 3 క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఇక్కడ మళ్ళీ ప్రయారిటీ 1 కింద పెడతాను. నెక్స్ట్ అదే విధంగా మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అని అడుగుతారు. ఓకేనా. సో నెక్స్ట్ ఇది కూడా ఏంటంటే మనకి ప్రయారిటీ 1 కింద తీసుకోవచ్చు. అదే విధంగా కంట్రోల్ స్టేట్మెంట్స్, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకేనా. నెక్స్ట్ ఆపరేటర్స్ అని అడిగారు. సో ఇవన్నీ సి లాంగ్వేజ్ లో మనకు వచ్చినాయి, డేటా టైప్స్, వేరియబుల్స్, అదే విధంగా ఆపరేటర్స్. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి వాట్ ఈస్ ఎరే అండ్ హౌ టు రిమూవ్ ఎన్ ఎలిమెంట్ ఇన్ ఎరే, ఎరేలో మనం రిమూవ్ అంటే ఎలా ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తా ఉంటారు. సో ఇది కూడా ఏంటంటే ప్రయారిటీ 1 క్వశ్చన్. నెక్స్ట్ అదే విధంగా చూడండి ఆబ్జెక్ట్ బేస్డ్ ఎరే ఫంక్షన్స్ అని అడుగుతూ ఉంటారు. తర్వాత వచ్చేసరికి వాట్ ఈస్ ఫంక్షన్స్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద HTML DHTML అని చెప్పేసి ఇది కూడా సపరేట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో ఈ రెండు వేరు వేరు క్వశ్చన్స్, ఇది 11th క్వశ్చన్, ఇది వచ్చేసరికి 12th క్వశ్చన్. ఓకే. సో ఇక్కడ చూడండి మీరు ఆపరేటర్స్ అనే క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. సో ఈ యూనిట్ మొత్తం మనం ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్. నెక్స్ట్ అదే విధంగా చూడండి పార్ట్ 2 వచ్చేసరికి చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ అని అడుగుతూ ఉంటారు. సెకండ్ క్వశ్చన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అని అడుగుతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేది. నెక్స్ట్ అదే విధంగా చూడండి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఈవెంట్ డ్రివెన్ సిస్టమ్ అని అడుగుతారు. నెక్స్ట్ అదే విధంగా చూడండి ఇక్కడ ఏంటంటే బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ అని అడుగుతారు, బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్. ఓకేనా. బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి అనే దాని గురించి కూడా ఇక్కడ రాయాలి. సో ఇక్కడ వచ్చేసరికి 5 క్వశ్చన్స్ ఇచ్చాడు, 5 లో 2 క్వశ్చన్స్ అనేవి మనం ప్రయారిటీ ఇచ్చాము. సో ఇది థర్డ్ యూనిట్ కొంచెం పెద్దగా ఉంది అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే 4th యూనిట్ కానీ 5th యూనిట్ కానీ ప్రిపేర్ అవ్వండి. లేదు థర్డ్ యూనిట్ లో మనకి ఏంటంటే ఆల్రెడీ తెలిసిన క్వశ్చన్స్, వేరియబుల్స్ అంటే తెలుసు, డేటా టైప్స్ అంటే ఏంటో తెలుసు, స్ట్రింగ్ మ్యానిపులేషన్ అంటే ఇక్కడ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్, అదే విధంగా మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అంటే కూడా మనకి ఐడియా ఉంది, కంట్రోల్ స్టేట్మెంట్స్ తెలుసు, ఆపరేటర్స్ తెలుసు, ఏరేస్ తెలుసు, ఫంక్షన్స్ తెలుసు. సో ఇవన్నీ ఆల్రెడీ మనకి సి లాంగ్వేజ్ లో ఉన్నాయి కాబట్టి ప్రిపేర్ అవుతానంటే ఇది కూడా ప్రిపేర్ అవ్వచ్చు, ఒకసారి చూస్తే వచ్చే క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ అదే విధంగా జావాలో చూడండి ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం అనేది మనకి జావాలో ఉన్న క్వశ్చన్. సో ఇప్పుడు 4th యూనిట్ లో ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. హౌ జావా స్క్రిప్ట్ ఈజ్ యూస్ఫుల్ టు వ్యాలిడేట్ యువర్ డేటా ఇన్ వెబ్ పేజ్ అడుగుతూ ఉంటారు. ఓకేనా. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ అదే విధంగా ఓపెనింగ్ ఏ న్యూ విండో, కొత్త విండోని ఓపెన్ చేయడం ఎలాగా, ఓకేనా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ మెసేజెస్ అండ్ కన్ఫర్మేషన్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకేనా. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత హౌ టు రైట్ ఏ డేటా టు డిఫరెంట్ ఫ్రేమ్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, హౌ టు రైట్ ఏ డేటా టు డిఫరెంట్ ఫ్రేమ్స్. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇక్కడ 5th క్వశ్చన్ వచ్చేసరికి రోల్ ఓవర్ బటన్స్ అన్నాడు. సో ఇది వచ్చేసరికి ఇంకా అసలు ఎన్ని స్టార్లు అయినా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇది మనకి ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ లో అడిగాడు, అదేవిధంగా బీకామ్ పేపర్ లో కూడా లాస్ట్ ఇయర్ ప్రీవియస్ సెమిస్టర్ లో బీకామ్ పేపర్ లో కూడా ఈ క్వశ్చన్ అడిగాడు. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మూవింగ్ ఇమేజెస్ మూవ్ అవుతూ ఉంటాయి, సో అది ఎలాగా అనేది HTML ప్రోగ్రామ్ రాయాలి. నెక్స్ట్ అదేవిధంగా స్టేటస్ బార్ గురించి కూడా అడిగాడు. ఓకేనా. సో ఇక్కడ రోల్ ఓవర్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ అదేవిధంగా 5th యూనిట్. సో 5th యూనిట్ లో కూడా మనకి టోటల్ గా 8 క్వశ్చన్స్ ఉన్నాయి. 8 క్వశ్చన్స్ ఫస్ట్ ఉండి XML ఎలిమెంట్స్ అంటే ఏంటి, అదేవిధంగా XML స్కీమా అంటే ఏంటి, ఇది చూడండి. ఎక్స్ప్లెయిన్ DTD అంటే ఏంటో అడుగుతూ ఉంటారు. అదేవిధంగా అడ్వాంటేజెస్ ఆఫ్ XML, అదేవిధంగా డేటా టైప్స్ ఆఫ్ XML. చూడండి DOM, ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ DOM అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా. చూడండి ఇక్కడ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ అదేవిధంగా వేరియస్ వెబ్ సర్వర్స్ అంటే ఏంటి, అదేవిధంగా వెబ్ సర్వర్స్ యొక్క సర్వీసెస్ ఏంటి అని కూడా క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఏం చేస్తారంటే వెబ్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్స్ గురించి చెప్పమంటారు. నెక్స్ట్ అదేవిధంగా వెబ్ యొక్క సర్వీసెస్ గురించి కూడా అడుగుతూ ఉంటారు.
ఓకేనా. సో నెక్స్ట్ అదే విధంగా చూడండి ప్రెజెంటింగ్ ఎక్స్ఎంఎల్ గురించి కూడా అడుగుతూ ఉంటారు. ఓకేనా. సో యాక్చువల్గా ఏంటంటే మనకి 3 యూనిట్స్ చదువుకుంటే ఇప్పుడు ఆల్రెడీ పేపర్ ప్యాటర్న్ చెప్పాను ఏంటి మనకి ఏంటంటే డైరెక్ట్ గా 10 క్వశ్చన్స్ ఇస్తారు. సో 10 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏవైనా 5 క్వశ్చన్స్ రాయమంటారు. సో 5 into 15 సో టోటల్ ఏంటంటే 75 మార్క్స్. సో ప్రతి ఒక్క యూనిట్ నుంచి మనకి ఏంటంటే 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. బట్ కొన్ని ఎగ్జామ్ పేపర్స్ లో మిస్ చేయొచ్చు. అయినా సరే మనకి ఏంటంటే ఫస్ట్ యూనిట్ లో నుంచి 2 క్వశ్చన్స్, అదే విధంగా సెకండ్ యూనిట్ లో నుంచి 2 క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్ వస్తాయి, థర్డ్ యూనిట్ లో నుంచి 2 క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్ వస్తాయి. సో ఇప్పుడు 4th 5th లో ఒక్కొక్క యూనిట్ లో 3 క్వశ్చన్స్, ఇంకొక యూనిట్ లో 1 క్వశ్చన్ అలా అడగవచ్చు. సో మాక్సిమం ఫస్ట్ 3 యూనిట్స్ అనేవి మీరు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే 75 కి 75 అనేది అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఇది ఈ రోజు ఓవరాల్ గా టాపిక్. సో ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి.